శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సూపర్వైజర్లు పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మన్జీర్ జిలానీ సమోన్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి జూన్ 4న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మన్జీర్ జిలానీ సమోన్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి ఎన్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, మెప్మా పీడి కిరణ్ కుమార్, ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు. వాడాలి కాబట్టి సో ఒకవేళ అంటే 5% ఇయర్ మీరు చూస్తే కూడా దాని గురించి మీరు పెద్దగా ఇష్యూ క్రియేట్ చేయడానికి తర్వాత మీరు ఆ మషిన్ని ఆన్ చేస్తారు. మామూలుగా మషిన్ ఆన్ అయిపోతుంది. ఒకవేళ బ్యాటరీ ప్రాబ్లం ఉంటే సో ఆ టైంలో బ్యాటరీ రిప్లేస్ చేసేసి అది మళ్ళీ ఆన్ చేయడానికి వీలు. సో దాట్ టైం ఆల్సో మీరు హడావుడిలో మీరు టెన్షన్లో ఈ మషిన్ పని చేయడం లేదు, ఏం చేయాలి, ఆ టెన్షన్లో మీరు ఒకవేళ ఏమైనా చేస్తే అన్నెసరీ కౌంటింగ్ వాళ్ళు ఆ వాతావరణం కొద్దిగా వేరేగా మారిపోతుంది. బటన్ సియూలో టోటల్ కౌంట్, అదేవిధంగా 17C పార్ట్ 1లో ఏదైతే టోటల్ వాళ్ళు మెన్షన్ చేస్తుంటారో ఆల్రెడీ ప్రిజైడింగ్ ఆఫీసర్ దాన్ని టాలీ చేసిస్తారు. టాలీ అయిపోతే ఏం ఇంపాక్ట్ ఉండదు. సో ఆ హ్యూమన్ ఎర్రర్స్ ఏదైతే ఉంటాయో అది మేజర్ ఇష్యూ which may lead to an effect of the result or which may lead to wrong results. అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వెంటనే మీరు అక్కడ ఉన్న ఏఎల్ఎంసీ ప్రతి వాళ్ళు అదేవిధంగా అక్కడ ఏఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఉంటారు. సో సూపర్వైజర్కి ప్రతి అసిస్టెంట్కి క్లారిటీ ఉంటారు. ఎందుకంటే అలాంటి కేసు వస్తే మీకు క్లారిటీ లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోతే ఆ ఏజెంట్స్కి కనిపిస్తుంది. Then they might think that it is sariga ledu, and especially last rounds lo margin already తెలిసిపోతుంది by that time. So some people may try to take advantage of that situation. So my request to all of you is these special scenarios ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా మీకు ఫార్మాట్స్ దొరుకుతాయి. సో ఆ ఫార్మాట్స్లో you have to fill up ప్రతి రౌండ్ వారీగా కౌంటింగ్ డేటా, రిజల్ట్ డేటా మీరు అది fill up చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు ఫిల్అప్ చేసినప్పుడు మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇస్ కొంచెం క్లియర్గా జస్ట్ చూడగానే సీతో ఉంటుంది. సీతో ఉన్న తర్వాత ఇదంతా కూడా అది నోటిఫై చేస్తాం, వీడియో చేస్తారు. ఈ యాక్టివిటీ అంతా కూడా వీడియో జరుగుతుంది. లేకపోతే మన వీడియో అఫీషియల్ మన కలెక్టర్ గారు చేసి ఏర్పాటు చేసిన మన అధికారి అది నోట్ చేసుకోండి సార్. సూపర్వైజర్ కంపల్సరీగా దీన్ని ఆర్టీస్ అంటారండి. రియల్ టైం క్లాక్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆ తేదీ సమయం వస్తుందండి. సియూ నెంబర్ సార్, ఇది సీరియల్ నెంబర్ అండి, యూనిక్ ఐడి. ఇది ఒకదానికి ఉంది మరొకదానికి ఉందండి. మొత్తం ఎంతమంది క్యాండిడేట్ అంశంతరం అయ్యిందో బ్యాలెట్ యూనిట్ అనేది తెలియజేసేది మన మోడల్లో వాడే కానీ 16 పెట్టాం. 15+1 17C మీకు టోటల్ టాలీ అయినా క్లోజ్ బటన్ నొక్కలేదు. ఎవరైనా మర్చిపోయారు. రూల్ పొజిషన్ says you have to press the close button and proceed for result. ఆర్ఓ గారు సంతకం చేసుకుంటారు, ఏజెంట్ చెప్తారు, లేక క్యాండిడేట్ అతను పిలిపించి చెప్తారు. ఇదంతా అవసరం లేదు. You are doing the counting in the presence of agents. They are not your supervisors. You are actually in fact counting supervisor. As per rule, ఎవరైనా మైక్ ఇవ్వండి. సార్ మనం 17C పోలింగ్ స్టేషన్ నెంబర్ వేస్తున్నాయి కనుక ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ సంబంధించిన ఎన్ని యూనిట్స్ ఉన్నా అదే కౌంట్లో వస్తున్నాయి. ఇంకెవరికైనా